సో సుమన్ ప్రభాస్ గారి గురించి చెప్పండి. అంటే ఆయన మేము ఫేమస్తో ఫుల్ ఫేమస్ అయిపోయారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన స్లాంగ్. అసలు షార్ట్ ఫిలిమ్స్ కానీ లేదంటే బయట తెలిసినా కూడా అసలు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా ఒక మేనరిజం ఉంటుంది ఆయనకి. సో ఆ మేనరిజం కనిపించకుండా ఒక గోదావరి అబ్బాయిని ఒక ఆటో డ్రైవర్ ఎలా చేశారు మేడం? యాక్చువల్గా చాలా బాగుంటాడు మేడం సుమంత్. చాలా ఇప్పుడు నేను ఫస్ట్ కలిసినప్పుడు కూడా తను ఏదో హుడీ వేసుకుని ఏదో వచ్చాడు. చాలా మోడర్న్ ఉంటాడు మేడం, చాలా మోడర్న్, చాలా బాగుంటాడు. అన్న ఏందన్నా గట్లా ఉన్నానా, బాగుందనా అన్న, మస్తు నడుస్తుందనా, ఇట్లా మాట్లాడుతాడు అనమాట. సో నేను తనకి చెప్పింది ఒకటే మేడం, సింపుల్. నువ్వు ఇప్పుడు చేసే క్యారెక్టర్, తను అప్పటికి చాలా కథలు వినున్నారు మేడం. తను ఉన్న ఎనర్జీకి అంత ఎనర్జీగా చేయాలనేది తన కోరిక. అలాంటి కథలు చూసుకుంటారు తను. అంత ఎనర్జీతో నేను సినిమా చేయాలన్నా అలాంటి కథలు చూస్తున్నాను. నేను వెళ్ళగానే ఫస్ట్ చెప్పిన మాట ఇది, నువ్వు చూస్తున్న కథ ఇది కాదు, క్లియర్గా ఇది కాదు, ఎందుకంటే ఇందులో అండర్ ప్లే చేయాలి. తను బయట మీరు చెప్పినట్టు, నేను ఇప్పుడు చెప్పినట్టే ఉంటుంది, ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అన్నా రండి ప్రేమించుకుందామన్నా, ఏందన్నా ఇట్లుంటుంది. సో కంప్లీట్ కోర్ తెలంగాణ స్లాంగ్ ఉంటుంది. నేను తను ఇది ఇందులో అండర్ ప్లే చేయాలి మేడం. చాలా వాటిలో సీన్లో తను అండర్ ప్లే చేస్తూనే ఉంటాను. కొన్ని సీన్స్లో లిటరల్గా సైలెంట్గా నిలబడాలి. అంత ఎనర్జీని డౌన్ చేసి చేయాలి. సో ఇది తనకి ఆ కంప్లీట్ షిఫ్ట్ నచ్చినట్టు ఉంది మేడం. అంటే తన రియల్ లైఫ్కి కంప్లీట్ షిఫ్ట్. ఇప్పుడు తన ఫస్ట్ సినిమా మీ ఫేమస్ చూసాం, అందులో కూడా ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఈ షిఫ్ట్ తనకి బాగా నచ్చింది. అప్పుడు ఈ కథని ఓకే చేశారని నేను అనుకుంటున్నాను. మేము కూడా అదే అనుకున్నాము, చాలా స్క్రిప్ట్స్ వింటున్నాము అని చెప్పారు కదా. సో ఈ స్క్రిప్ట్ ని చూస్ చేసుకోవడానికి ఏంటి, అందులోనూ చాలా ఛాలెంజింగ్, ఈ గోదావరి తీసుకురావాలి, ఆటో డ్రైవ్ చేయాలి. ఆటో డ్రైవ్ చేశారు మేడం, చేశారు. ఈ 2-3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీకు చెప్పిన కంప్లీట్ రియల్ లైఫ్కి కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. సో అది వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మేడం, రిలేటబిలిటీ. ఈ కథలో ప్రతి క్యారెక్టర్ కూడా రిలేటబుల్గా ఉంటారు. ఇందులో హీరో హీరోయిన్ ఇలా అని నేను చెప్పను మేడం, ప్రతి ఒక్కరు పాత్రలే, సినిమాకి కథకి పాత్రలే వీళ్ళు. ఆ రిలేటబిలిటీ తనకు బాగా నచ్చింది మేడం, ఫస్ట్ కథ ఓకే చేయడానికి. తర్వాత స్లాంగ్ అని అడిగారు కదా మేడం, స్లాంగ్ లిటరలీ సినిమా మొత్తాన్ని 3 సార్లు రిహార్స్ చేశాను మేడం. ఎంటైర్ ఫిల్మ్ని 3 టైమ్స్ రిహార్స్ చేశాను. ఒక స్లాంగ్ ట్రాన్స్లేటర్ని పెట్టాం మేడం మేము, విజయ్ అని. తను పెట్టి ఆన్ సెట్లో ఎవ్రీడే సీన్ అప్పుడు కరెక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. నా దగ్గర రిహార్స్ అయిపోయాక రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు ఒక 3-4 గంటలు ప్రాక్టీస్ చేస్తుంటేవాడు. ఒక మాట అన్న, నన్ను ఎవడో తెలంగాణ బిడ్డ అనుకోకూడదు, ఈ సినిమా వరకు నన్ను గోదావరి అనుకోవాలి అనేవాడు మేడం. సో ఇదే తను చెప్పే స్టైల్ అనమాట. అలాంటి వాడు మొన్న స్టేజ్ మీద కూడా ఈవెంట్లో చెప్పారు కదా, ఏంటి మాయా ఎట్లా ఉందో. సో ఇంత మారటానికి రీజన్ అంటే తన కన్విక్షన్ మేడం. తను లిటరలీ ఏ లెవెల్ కన్విక్షన్ అంటే ప్రాక్టీస్ అవుతూనే ఉంటాడు మేడం, ప్రాక్టీస్ అవుతూనే ఉంటాడు. అలాగే రాత్రి ప్రాక్టీస్ అవుతూనే ఉంటాడు. థర్డ్ థింగ్ మీరు అడిగింది, డ్రైవ్. 1 వీక్ ముందే వెళ్ళిపోయాడు మేడం లొకేషన్కి. నేను పంపించాను, ఊర్లో ఉంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. వాళ్ళతో తిరుగుతుండు, నీకు స్లాంగ్ అలవాటు అవుతుంది, వాళ్ళతో మాట్లాడుతుండు, ఏంటంటే ఎట్లా ఉన్నారు, తింటరా బజ్జీలు తింటరా. సో ఇది నీకు వస్తుంది, ఈ స్లాంగ్ వస్తుంది. అప్పుడే ఆటో కూడా నేర్చుకున్నాను. యాక్చువల్గా తనకి డ్రైవింగ్ చాలా ఇష్టం మేడం, చాలా వెహికల్స్ డ్రైవ్ చేస్తుంటాడు. నాకు తెలిసి 2nd or 3rd టైంకే రౌండ్స్ తిప్పేస్తున్నాడు ఆటో. నేను షాక్ అయ్యా. వీడియో పంపించారు, మనం ఇక్కడ ప్రీ ప్రొడక్షన్లోనో మా ఫ్రెండ్స్ వీడియో పంపించారు, చూడు మీ వాడు ఆల్రెడీ రౌండ్లు వేసేస్తున్నాడు. సో ఫుల్ కన్విక్షన్ మేడం. మరి మీరు ఎన్నో ఇయర్స్గా ఇక్కడ వర్క్ చేయాలని అనుకుంటున్నారు అంటే, మీ పాత్ర చాలా స్ట్రైట్గా ఉంది, డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్నారు, ఆ పాత్రలోనే ఉన్నారు. మేము కూడా మీ ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కూడా చూసాం. సో ఇంతమంది ఇంత టెక్నీషియన్స్ కానీ మీ అందరికీ ఒక గ్రూప్ ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంటుంది కదా, హీరోయిన్ మాత్రం పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకున్నారే? అలా ఏం లేదు మేడం, లైక్ ఐ టోల్డ్ యు నో, కథకి ఎవరు కావాలో అదే తెచ్చుకుంది మేడం. ఓకే, సిన్సియర్గా అదే తెచ్చుకుంది. అందరిని ఆడిషన్ చేసాం మేడం. 2-3 విషయాలు ఈ అమ్మాయి విషయాల్లో నాకు కరెక్ట్గా అనిపించింది క్యారెక్టర్. సో క్రిస్టియన్ గర్ల్, ఆ టింజ్ ఫేస్లో నాకు కనబడాలనిపించింది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ కళ్ళు, ఈ సినిమాలో కళ్ళు చాలా రోల్ ప్లే చేస్తాయి. డైలాగ్స్ చాలా చోట్ల ఉండవు, ఆన్సర్స్ అన్ని కళ్ళతో ఉంటాయి అన్నమాట. సో తిన్న కళ్ళు దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఐస్. నేను తన కళ్ళని చూసి ఫస్ట్ నేను ఓకే చేసింది తన కళ్ళని చూసి. సో వచ్చి ఆడిషన్ చేసినప్పుడు తను 2 సీన్లు ఇచ్చి చేసినప్పుడు సో తన ఐస్ని అబ్జర్వ్ చేస్తున్నాను మేడం, ఎలా ఐస్తో ప్లే చేస్తాను. షీఈ్ అ డాన్సర్, తను భరతనాట్యం డాన్సర్ కూడా. సో దానివల్ల తనకు ఎక్స్ప్రెషన్స్ చాలా ఈజీ అయ్యాయి మేడం. సో ఆ 2 థింగ్స్, ఆ క్రిస్టియన్ టింజ్ అండ్ ఆ ఐస్, పవర్ఫుల్ ఐస్,
అవి ఈ రెండు చూసి తను సెలెక్ట్ చేసుకున్నాను. Nice. యాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ ఎ టూల్ ఇన్ బిట్వీన్ ద స్టోరీ అండ్ యాక్టర్స్. స్టోరీయే యాక్టర్స్ అని ఎంచుకుంది మేడం. నైస్. సో